నాకు నచ్చిన ఒక మంచి కొటేషన్. ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ లైఫ్ ఆఫ్ పర్పస్. ఎలెనార్ రూజ్వెల్ట్. మనం చూసినట్టయితే రెండు రకాల మనుష్యులు కనబడతారు. ఒకళ్ళు బ్రతుకుతారు, ఒకళ్ళు జీవిస్తారు. తేడా ఏంటి? శ్రమజీవులను చూడండి. రోజు పనికి వెళ్తారు, కష్టపడతారు, అలసిపోతారు, ఇంటికి వస్తారు, భోజనం చేస్తారు, కుటుంబంతో కొంచెంసేపు గడుపుతారు, హాయిగా నిద్రపోతారు. మంచిదే. రెండో రకం బుద్ధిజీవులు విద్యను ఆర్జిస్తారు, వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ, అధికారంలోనూ ఏదో ఒక దానిలో బాగా డబ్బు సంపాదిస్తారు. చక్కగా వారు తమ ఆనందాలను కొనుక్కుంటారు. మంచి ఇల్లు, మంచి వాహనాలు, బంగారం ఇట్లాంటివన్నీ కూడబెడతారు. హాయిగా బ్రతుకుతారు కుటుంబంతో. ఇది ఒక పద్ధతి. రెండూ మంచివే, చెడ్డవేం కాదు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు జీవిస్తారు. వాళ్ళు ఒక లక్ష్యం కోసం తమ జీవితాన్ని అంకితం చేస్తారు. శ్రమ పడతారు, కష్టపడతారు. అది ప్రజల కోసం కావచ్చు, బాగా సంపదను ఆర్జించి ఆ సంపదను ప్రజలకు పం మంచి కొరకు పంచడం కావచ్చు. రతన్ టాటా లాంటి వాళ్ళు మంచి నాయకుడు. మొత్తం సమాజం భవితవ్యం కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ నిరంతరం శ్రమ పడేవాళ్ళు. అటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఈ రకంగా వీళ్ళు జీవిస్తారు. ప్రజల సేవలో, పర్యావరణం కోసం లేక సమాజం కోసం లేక ప్రపంచం కోసం వాళ్ళు జీవిస్తారు. చరిత్రలో నిలిచిపోతారు, చరిత్రను సృష్టిస్తారు. ఇది ఉత్కృష్టమైనది. ప్రతి వాళ్ళు తాము బ్రతుకుతున్నప్పుడు జీవించడం కోసం ప్రయత్నించాలి. నీలగిరి కొండల మీద యూకలిప్టస్ చెట్టు పెట్టిన మ్యాడ్ థామస్, అట్లాగే కర్ణాటకలో ఒక అమ్మ పేద విద్యార్థులకు చదువు చెప్పే ఒక అధ్యాపకుడు బీహార్లో బాల కార్మికుల కోసం తన ప్రాణాలకు లెక్క చేయకుండా కృషి చేసి నోబెల్ ప్రైజ్ పొందిన కైలాస విద్యార్థి, ఇలాంటి వాళ్ళు.